ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు సర్కార్ 4, సిండికేట్ అంటూ కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చిన వర్మ ఫైనల్ గా ఏ సినిమా చేయాలన్న విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇంతకీ వర్మ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? నేనింతే అనే వర్మ ఇంతలా మారడానికి కారణం ఏంటి? సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్టైల్ మార్చారు. నెక్స్ట్ మూవీ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత బ్రేక్ తీసుకున్న ఆర్జీవి చాలా రోజుల కిందటే సిండికేట్ అనే భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. చాలా రోజులుగా ఊరిస్తున్న ఆ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకు రాలేదు. ఫైనల్ గా మారిన వర్మ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. దురంధర్ సక్సెస్ తో కొత్త పాటలు నేర్చుకుని సిండికేట్ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఈ గ్యాప్ లో పోలీస్ స్టేషన్ మే బూత్ అనే హారర్ థ్రిల్లర్ మూవీని పట్టాలెక్కించారు వర్మ. ఆ సినిమా స్టేటస్ ఏంటి అన్నది క్లారిటీ లేదు. అదే సమయంలో వర్మ సర్కార్ సిరీస్ లో మరో మూవీ చేయబోతున్నారు అన్న న్యూస్ తెర మీదకొచ్చింది. గతంలో ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో వర్మ సర్కార్ 4 సినిమానే ముందు చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు ఆర్జీవి. గతంలో కంపెనీ, సత్య లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన వర్మ మరోసారి అలాంటి కథతోనే సిండికేట్ సినిమా చేయబోతున్నారు. ఆర్గనైజ్డ్ గా క్రైమ్స్ చేసే ఓ సిండికేట్ అవతరిస్తే ఇండియా లా అండ్ ఆర్డర్ ఎలా కుప్పకూలుతుందన్న ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో నెక్స్ట్ మూవీని చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాతో అయినా వర్మ బౌన్స్ బ్యాక్ అవుతారా? మారిన వర్మ హిట్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.